ల్యాండ్ అమ్ముకోవడం కూడా జరిగిపోయింది. ఓకే, అంటే ఫస్ట్ ఆలోచన చేశారు నిజంగానే ఆ ల్యాండ్ ని అమ్మేసి అప్పులు తీర్చుకోవాలని ఆలోచన చేశారు. అఘోరి మాత్రమే ప్లాన్ చేశారు అయితే మీరు? ల్యాండ్ కొంటానండి, నేను ప్లాన్ చేయలేదు. నాకు లక్షల కోట్ల ఎకరాలు ఉన్నాయి, నన్ను అందరూ కొనుక్కునేటోళ్ళే. ఈ భూములు అంటారు, లక్షల కోట్లు. విష్ణు ప్రెసెంట్ మీ పైన ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ లో కూడా తను ఆరోపిస్తోంది. 1,00,000 రూపాయలకు నాకు చేసిన ఈ ట్రాన్సాక్షన్స్ లో మళ్ళీ నేను ట్రాన్సాక్షన్ మొన్న కూడా ఏమర్థమవుతుంది ఇప్పుడు నాకు ఏ రూపాయి కూడా చేతికి ఒక నిమిషం విష్ణు చెప్పండి. లిక్విడ్ క్యాష్ అంటుంది ఆవిడ. లిక్విడ్ క్యాష్ ఒక్కొక్క రూపాయి కూడా నా చేతికి ఏం రాలేదు ఆవిడ దగ్గర నుంచి. ఇవన్నీ కూడా హైదరాబాద్ లో ఆద్యానాథ్ స్వాతి అనే వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆవిడ అక్కడ కూడా 2 లక్షలు ఖర్చు పెట్టింది. అది నాకు సంబంధమైన విషయం. అది ఏంటి అఘోరి మాత ఇక్కడ మీరు లిక్విడ్ క్యాష్ అనగానే కామెంట్స్ చెలరేగిపోతున్నాయి. ఒక్కసారి విష్ణు ఒక నిమిషం. అఘోరి మాత గారు, మీరు లిక్విడ్ క్యాష్ అనగానే కామెంట్స్ చెలరేగిపోతున్నాయి. లిక్విడ్ క్యాష్ అంటే ఎంత పెద్ద మొత్తంలో ఉంది మీకు? మీరు ఏదైనా బ్లాక్ మనీ రన్ చేస్తున్నారా, ఎవరికైనా బినామీగా ఉన్నారంటే కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఏంటి అంత పెద్ద మొత్తంలో? ఇగో రండి, ఇప్పుడే నా పోలీస్ స్టేషన్లకు ఇగో ఈ సెకండ్ నా కారు కొంట వదిలేస్తాను. పుర్రెలు పూజకు సంబంధించినవి తప్ప విగ్రహాలు తప్ప ₹1 లేదు. భక్తులు ఇచ్చిన 5,000 2,000 ఇవి అవన్నీ కలెక్ట్ చేసుకొని ఎప్పుడో ఒకసారి పెట్రోల్ అయినప్పుడు అడవి ప్రాంతాలలో లేనప్పుడు పనికి వస్తాయని పెట్టుకుంటాను తప్ప, అదే ఎవరికైనా అత్యధిక అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి ఇస్తాను తప్ప ఏదో 4 కోట్లు లక్షలు లేవు. నేను అన్ని ఇవ్వడానికి సిద్ధం. అంటే ఇన్ని రోజులుగా చిన్న చిన్న ఖర్చుల కోసమే భక్తులు ఇచ్చేటి వాటి అంటూ చెప్తున్నారు. లక్షలు పెట్టి ఫోన్లు కొంటున్నారు. విష్ణు చెప్తున్న ప్రకారంగా ₹1,00,000 మీరు పక్కనటువంటి వర్షినికి ఫీజు పే చేశారు, ₹1,00,000 విష్ణుకి ఇచ్చారు. ఇంక ఈ రకంగా ఎలా సంపాదించగలుగుతున్నారు మరి ఇదంతా? మీరు కంప్లీట్ గా నేను సంపాదిస్తున్నాను అంటలేను. ఎవరికైతే నా దగ్గరికి వచ్చి నాకు దక్షిణ వేస్తారో అది మాత్రమే నా దగ్గరికి. ఒకరు 100 వేయచ్చు, ఒకరు 200 వేయచ్చు. నేను అడగను, ఎవరిని అడుక్కోను. వాళ్ళు కార్లు వేసిపోతారు. నేను చేసిన మంచి చెప్తున్నా కదా. అలా అడుక్కోవాలంటే ఈ పాటికి నేను కోటీశ్వరన్ అవుతా. అలా ఇలా మాయ మాటలు చెప్పుకోలేకుంటే ఇంకోటి ఏదో చేస్తే. 6 ఫోన్లు ఎందుకు కొనుగోలు చేశారు? ₹1,00,000 పెట్టి 6 ఫోన్లు కొనుగోలు చేశారు. ₹1,00,000 మీకోసమే ఖర్చు చేశారు. నేను నాన్న అదే చెప్తున్నా. నాది నేను ఎక్కడ వివాదం అయితే అక్కడ ఒక ఫోన్ పగిలిపోద్ది. ఓకేనా? 100% నా ఫోన్లు పగిలిపోతాయి. నా కార్ల గ్లాసులు వలుగుతున్నాయి. నా దగ్గర ముందు జాగ్రత్త నా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఉన్నప్పుడే 2-3 ఫోన్లు కొనుక్కొని పెట్టుకుంటా. ఇప్పుడు 2 ఫోన్లు ఉన్నాయి. ఓకేనా? ఇళ్ళ కూడా అది ఇగో మీకు చూపిస్తాను. సో అంటే ఇప్పుడు విష్ణుకి ట్రాన్సాక్షన్ లో వచ్చినటువంటి ₹1,50,000 ₹1,00,000 మీరే వినియోగించుకున్నారు, మీరే ₹1,00,000 ఖర్చు చేసుకున్నారు. మరి ఆయన తీసుకున్నారు లేదా అంటున్నారు మీరు? నేను ఫోన్లది అనట్లేదు నాన్న. చెల్లె చెప్తుంది, వీళ్ళ అమ్మ కూడా చెప్తాది సాక్ష్యం. వీళ్ళ అమ్మ కూడా సాక్ష్యం చెప్తుంది. విష్ణు చెప్పండి. వాళ్ళు కొట్టకుంటుంటే వాళ్ళ అమ్మ కూడా సాక్ష్యం చెప్తుంది. విష్ణు చెప్పండి అమ్మా. మీరు ఇవి కాకుండా లిక్విడ్ క్యాష్ కూడా తీసుకున్నారు. అది ఏం జరిగింది? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏంటనేది? లిక్విడ్ అనేది డాష్ బోర్డ్ లోనే ఉంటది. అది కూడా ఒక 50 నుంచి 1 lakh ఉంటది. దాని నుంచి బయటకు వచ్చినప్పుడు ఏ రోజు కూడా ₹1 ఖర్చు పెట్టదు. ఓకే, మొత్తం బ్యాంక్ కార్డ్సే ఖర్చు పెడుతుంది. ఇప్పటికి తన దగ్గర ఒక బ్లూ కలర్ బ్యాగ్ ఉంటుంది. కుండకి సంబంధించిన ఒక కిట్ ఉంటుంది కదా మనకి, మెడికల్ కిట్. దానిలో డబ్బులు సంబంధించిన కార్డ్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డులు. ఎంత ఉండొచ్చు తన దగ్గర? బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండొచ్చు? 50 లక్షలు పెట్టి మీ ల్యాండ్ కొనుగోలు చేస్తున్నారంటే అకౌంట్లు అండి. నేను చూసింది 2 అకౌంట్లు మాత్రమే. మంచిగా అడిగారు. ఆ ల్యాండ్ ఎక్కడ ఉందో చూపించండి, బీద వాళ్ళకి పంచేస్తా ఇప్పుడే. మీ లాయర్ ఉంది కదా, ఫోన్ చేయి. మీ లాయర్ ఉంది కదా, నువ్వు మాట్లాడావు కదా, నీ ఫోన్ వాళ్ళకి ఇవ్వు, ల్యాబ్ టెస్ట్ కి ఇస్తారు. మీ లాయర్ ఎవరు ఉంది కదా, నీ పర్సనల్ లాయర్. మంచి నా ఫోన్లు ఇద్దాము, నా బ్యాంకు నాకు ఎన్ని బ్యాంకులు సిద్ధం. ₹2,00,000 నేను ఇప్పుడంటే ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధం పంపించింది. చెప్తున్నా కదా, నేను నా ఫోన్ నా బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడానికి సిద్ధం. రండి, ఎక్కడికి వస్తారు? రేపు పొద్దున్నే మాట్లాడిస్తున్నారండి. నా చేత అనవసరంగా మాట్లాడిస్తున్నారు. నాకు మాట్లాడడం కూడా ఇష్టం లేదు. ఇంకా విష్ణు తన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండొచ్చు? బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండొచ్చు? మినిమం ఎప్పుడు 10 నుంచి 20 లక్షలు ఉంటాయి ఆవిడ దగ్గర. ఇవి కాకుండా ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది ఆవిడకి. దాంట్లో ఎంత ఉండొచ్చు? మొత్తం ఎంత ఉండొచ్చు బ్యాంక్ బ్యాలెన్స్? ఉండొచ్చు. నాకు మినిమం ఆవిడ బయటికి వెళ్తే 10 నుంచి 20 లక్షలు తెచ్చిద్ది ఆవిడ. చెప్పండి. కారులో కట్టుకొని చూపించుకుంటూ. మీ బ్యాంక్ బ్యాలెన్స్ 10 నుంచి 20 లక్షల రూపాయలు. ఒక్కరోజు అలా మీరు బయటికి వెళ్ళి వస్తే 10 నుంచి 20 లక్షలు తీసుకొస్తారా? అది ఉన్నదంటే ఇక్కడనే భస్మం అయిపోతాను.
కనీసానికి ఒక 10,000 వర్షిని 15,000 మెడలో బంగారం ఉంటాయి. చైన్ ఉంది చూడండి నా అన్ని ఒకసారి. ఇవ్వడానికి ఇప్పుడు నేను ఆర్టీ ఆఫీస్ రమ్మన్నా వస్తాను. మరి RT 10-15 వేలు కూడా లేదు. నేను మీరు వేరే పూజ లక్ష కార్యక్రమాల్లో రూపాయలు పెట్టి ఫోన్లు ఎలా కొనుగోలు సార్, చేస్తారు? సార్. లక్ష రూపాయలు సార్, సార్. వర్షనికి ఫీజు ఎలా కట్టారు? సార్ ఆ. విష్ణు, ఒక్కసారి విష్ణు ఒకసారి మీ హోల్డ్లో ఉండండి. నేను ఆడపిల్లలు ఎక్కడైతే నాకున్న ఎవరైతే డివోటీస్ ఉంటారో వాళ్ళు వీళ్ళు వేసినాయే నేను కూడబెట్టుకొని కష్టం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వేస్తాను తప్ప నేను ఆల్తు ఫాల్తుగా ఖర్చు పెట్టేదని కాదు. అంటే అదే అడుగుతున్నా, మీకు 5-10 వేలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుందన్న మీరు ₹1,00,000 ఎలా ఇవ్వగలిగారు? ఆ? ₹1,00,000 నేను ఈ ఆడపిల్లకు కాలేజ్ ఫీజు కట్టడానికి అప్పుడు నేను అందులో జమ చేయడం జరిగింది. రైట్. విష్ణు చెప్పండి, మీరు చెప్పాలనుకున్నారు. సార్ 2 లక్షల రూపాయలు వచ్చి ల్యాండ్ కి అడ్వాన్స్ కట్టింది సార్. నా దగ్గరకు వచ్చినప్పుడు మొత్తం అకౌంట్ లో 11 లక్షల చిల్లర ఉన్నాయండి. నా దగ్గరకు వచ్చేప్పుడు మీకు ల్యాండ్ కి అడ్వాన్స్ ఇచ్చేసింది ఆల్రెడీ? ఇచ్చేసింది. వాళ్ళ ఫ్రెండే ఆవిడ ఫోన్ తీసుకొని మీరు ల్యాబ్ టెస్ట్ కి ఇస్తే వాయిస్ రికార్డింగ్ తో ఎవరు ఆ ఫ్రెండ్? ఎవరు ఫ్రెండ్? తను లాయర్ అంటండి. ఈ అమ్మాయి కూడా ఆమెతో మాట్లాడింది, ఏదో క్యాష్ చేద్దాం అందుకు. ఇప్పుడు వర్షిని చూడండి, మెడలో చైన్ ఉందా? ల్యాండ్ కి అడ్వాన్స్ ఎక్కడ ఇచ్చాను? ల్యాండ్ అన్న చూపెట్టండి నాన్న, రేపు పొద్దున వస్తాం మేము. వర్షిని మెడలో చైన్ ఉందా? మాకు కూడా చూడాలని. ఒక్క నిమిషం. వర్షిని మెడలో చైన్ ఉందా? వర్షిని మెడలో చైన్ ఉందా? వర్షిని మెడలో చైన్ ఉందా? మీ అన్న అడుగుతున్నారు ఏదో. ఉందండి. విష్ణు ఎక్కడ కొన్నావు? అది ఎక్కడిది నీకు? చైన్ నాదేనండి. అది ఎక్కడిది? ఎక్కడ కొన్నావు? ఎవరి డబ్బులతో కొన్నావు? మంగళగిరిలో కొన్నాను. నువ్వు నేను వెళ్ళే కదా కొంది. అదే ఎవరి డబ్బులతో కొన్నావు? నీకు తెలీదా అన్న? నువ్వు